వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామమున పేరిట శుభాభివందనాలు. ఈ లోకానికి దేవుడు ఎందుకు వచ్చాడో చాలా పర్యాయాలు చెప్పాం. ఆదికాండం 1వ అధ్యాయము 29వ వచనములో నరుడికి జీవించుటకు ఆహారం ఇచ్చాడు దేవుడు. ఇదిగో భూమి మీద విత్తనములిచ్చు ప్రతి చెట్టును విత్తనములిచ్చు వృక్షముగల ప్రతి వృక్షమును మీకు ఇచ్చిన్నాను. ఎవరికి దేనికి ఇచ్చాడు? అవి మీకు ఆహారం. దేవుడు బిడ్డలే కదండి వాళ్ళు ఇద్దరు. మరి దేవుని బిడ్డలు ఇద్దరికి మరి దేవుడికి ప్రార్థన చేసుకుంటే సరిపోదా? భూ సంబంధమైన ఆహారం ఇవ్వాలా? భూ సంబంధమైన ఆహారం కూడా కావాలి. ప్రభువారు ముందుగానే వారి కొరకు ఆహారం ఇచ్చు మొక్కలను చెట్లను పెంచి ఏదైనా తోటను సిద్ధపరిచి వాళ్ళకి ఇచ్చాడు. ఇది భూ సంబంధమైన ఆహారము. యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయము 30వ వచనం నుండి 40వ వచనం దాకా ఆయన ఏమని చెప్తున్నాడంటే జీవాహారము నేనే. ఏంటంటే అండి ఇది జీవాహారం. ఇందాక చెప్పింది ఏంటి? మామూలు ఆహారం. అది తింటే చచ్చిపోతారా బతుకుతారా? భూ సంబంధమైన ఆహారం తింటే చనిపోతారు. జీవాహారం తింటే చనిపోతాం. కానీ దేవుడిలో రెండవ మరణం చెందకుండా ఆయనతో పాటు ఉంటాం. దీనికి ఈ ఆహారం తిన్నప్పుడు రెండవ మరణం వచ్చేస్తుంది. అంటే పాపంలోనే జీవిస్తూ తింటూ బతికిన ఆహారం ఇది. కానీ ఈ ఆహారం ఏంటంటే దేవుడిలో ఉంటూ తీసుకునే ఆహారం. దేవుడిలో ఉంటూ తీసుకునే ఆహారము నీకు పనిచేస్తుంది, నీ రోగాన్ని బాగు చేస్తుంది, నీ కుటుంబాన్ని బాగు చేస్తుంది, దేవుడి రాజ్యానికి వారసులుగా చేస్తుంది. తిరిగి మరలా లేచినప్పుడు ఆయన యొక్క సన్నిధిలో ఆయనతో పాటు ఉండేటట్టుగా చేసేది ఆహారం. అది ఏమైందంట? మన్నా. మరి మన్నా ఎక్కడి నుంచి వచ్చింది? ఆకాశం నుండే. మరి ఎవరు కురిపించారు? దేవుడే. మరి ఎందుకు చచ్చిపోయారు? అది జీవాహారం కాదు. ఇది తింటే చచ్చిపోరు. అంటే అక్కడేమో నిజంగా మాంసము, పూరేళ్ళు, కొత్తిమీర గింజలు లాంటిది పడ్డాయి. కానీ ఇక్కడ అది లేదు. మన కొరకు ఆయనే ఆహారంగా మారాడు. వాడు ఎల్లప్పుడూ జీవించాలంటే ఈ ఆహారం తినాలి. మరి మీ కుటుంబంలో జీవాహారం తినడానికి సిద్ధపడిన వారు ఎంతమంది? రక్షణ పొందిన వారు ఎంతమంది? ప్రార్థన చేసేవారు ఎంతమంది? కనిపెట్టుకునేవారు ఎంతమంది? ఏడ్చేవాళ్ళు ఎంతమంది? పాపాలు ఒప్పుకునేవాళ్ళు ఎంతమంది? గిన్నెను కడిగిన తర్వాతే పొయ్యి మీద పెడతామా? కడగకుండానే పొయ్యి మీద పెట్టా పర్లేదు ఏమవుద్దులే, మెతుకులు ఉంటే నిన్నటి గిన్నె కదా, అన్నం తినిందే కదా, ఏమవుద్దులే అని బియ్యం పోసి కడిగి పెడతావా? పెట్టవే. కూరగాయలు కడుగుతావే, గిన్నె కడుగుతావే, దాంట్లో తిప్పి గరిటెలు కడుగుతావే. మరి నీ శరీరంలో, నీ జీవితంలో, నీ యొక్క మనసులో ఉన్నటువంటి ప్రతి ఒక్క పాపాన్ని కడిగావా? అది కడగకుండా అగ్ని వంటి దేవుని యొక్క రాజ్యంలో నీకు ప్రవేశించాలని చూస్తా ఉన్నావా? 14వ అధ్యాయం 6వ వచనం, నేనే మార్గము, సత్యము, జీవము, నా ద్వారా తప్ప ఎవడు దేవుడి రాజ్యానికి రాలేడు అన్నాడు. చదవండి 14:6. అది ఆయన ద్వారా రావాలంటే పైన చెప్పినట్టుగా జీవాహారాన్ని తినాలి. ప్రియులారా 3వ అధ్యాయం 11వ వచనం, 3వ అధ్యాయం 11వ వచనం, జీవము గల దేవుడని 3వ అధ్యాయం 11వ వచనంలో ఏమండి? జీవించగల దేవుడు, జీవం ఇచ్చేటువంటి దేవుడు అని రాస్తుంది. జీవము ఇచ్చే దేవుడు ఆయన. పిల్లలు 2 సమయాలు కదా. అందుకు యేసు వారితో ఇట్లా జీవాహారం
యొద్దకు వచ్చువాడు ఏమాత్రం ఆకలగలడు. నా యందు విశ్వాసం ఉంచువాడు. సరే, జీవము గల దేవుడి 2 సమూయేలు గ్రంథం 22:47 కూడా ఆయన జీవం ఇచ్చే దేవుడు, అంటే బతికించే దేవుడు. జీవం అంటే ఏంటి? బతికున్న వాళ్ళని జీవము లేదా జీవాలు. జీవాలు అంటే బతికున్నవి. చనిపోయిన వాటిని చనిపోయినవి అని అంటాం, కానీ జీవం అన్నాడు అంటే బతికున్న వాళ్ళని జీవము కలిగిన వారు. యేసుప్రభు వారు చనిపోయి తిరిగి లేచారు కాబట్టి ఆయన జీవము గల దేవుడు. పిల్లరా, ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 20వ వచనములో దేవుని యొక్క ప్రేమల చివర చదువుతామండి. 20వ వచనం చివర, జీవమును కోరుకుంటావా, మరణాన్ని కోరుకుంటావా? 30వ అధ్యాయం 20వ వచనం త్వరగా తెరవండి. సరే చదవండి. ఇంతసేపా? మీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఆయన ప్రమాణం చేసిన దేశంలో మీరు నివసించున్నట్లు చివరి మాటలు. నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యములని ఆయన హత్తుకొనున్నట్లుగా జీవమును కోరుకోండి. అది దేన్ని కోరుకోవాలో చెప్తా ఉన్నాడు. జీవాన్ని కోరుకోండి. జీవం అంటే ఎవరంటే యేసుక్రీస్తు. ఆయన ఈ లోకానికి నరావతారిగా తల్లి గర్భంలో నుండి పరిశుద్ధాత్మ ద్వారా జన్మించాడు. కాబట్టి ఆయన ఎందుకు కొలవాలి, ఎందుకు పూజారంటే ఆయన జీవం కలిగిన దేవుడు. చనిపోయి లేచాడు. మనం కూడా ఈ భూమి మీద ఏదో ఒక రోజు చనిపోతాం. ఏ వయసులో చనిపోతాం మనకు తెలియదు, కానీ ఎక్కడ ఉంటామనే ఉద్దేశం జీవం గల దేవునితో ఉంటామని దేవుడి యొక్క ఉద్దేశం. దేవుని యొక్క ప్రేమలో యోబు గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనం. యోబు గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనం. ఏమనుగ్రహించాడంట? జీవమును. ఎవరికి? యోబుకి. జీవమును అనుగ్రహించి దేవుడు తనని బతికించాడు. దాని మీద అతని మీద కుప్ప చూపాడు, అంటే బతికించాడు. చచ్చిపోలేదు కదా యోబు. కురుపులన్నీ ఉన్నా కూడా చచ్చిపోలేదు. డాక్టర్ దగ్గరికి వెళ్ళినట్టు రాశాడా? రాయలే. చేదరించుకుంది భార్య, కానీ దేవుడి మీద ఆధారపడ్డాడు. కీర్తన 18వ కీర్తన 46వ చరణం. జీవం అనేది మనకి ఆశ్రయదుర్గం. చదవండి. జీవము కలిగిన వాడుని ఆశ్రయించాలి మనం. జీవం లేని దాన్ని ఎందుకు ఆశ్రయిస్తావు? కాబట్టి ఆశ్రయించాలంటే దేవుడి దగ్గరికి రావాలి. ఆశ్రయము నొసగమయ్య ఆలోచన దేవుని యొక్క ప్రేమ. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 10వ వచనం. ఆయనే జీవము గల దేవుడు. దానియేలు ఆయనే జీవము కలిగిన దేవుడు. మన టాపిక్ జీవం. యేసు ప్రభు ఈ లోకానికి జీవము ఇవ్వటానికి ఇచ్చారు. దానియేలు గ్రంథం 12వ అధ్యాయము 2వ వచనం. నిత్య జీవాన్ని దేవుడు మనని అనుభవించేటట్టుగా చేస్తూ ఉన్నాడు. ఎందుకంట కొందరు నిత్య జీవం అంటే నిత్య జీవం అంటే నిత్యము బతుకుంటాం, ఎప్పుడు బతుకుంటాం. దాన్ని నిత్య జీవం అన్నారు. కాబట్టి ఎక్కడ ఉంటాం? దేవుడి దగ్గర. అందుకు లేస్తారట వాళ్ళు అని దేవుడు అంటే చనిపోయిన వాళ్ళకి కూడా దేనికి లేస్తారంటే అంతకుముందు దేవుడిని ప్రేమించి ఆయన కొరకు ప్రయాసపడి చనిపోయారు కాబట్టి యేసుప్రభు వచ్చినప్పుడు లేస్తారు. వాళ్ళు నిత్య జీవం పొందడానికి లేస్తారు. అలాగే యోహాను రాసిన సువార్త 6:48 జీవాహారము నేనే. 6వ అధ్యాయం 19వ వచనంలో, 3వ అధ్యాయం 16వ వచనం, 12వ అధ్యాయము 10వ వచనం, 11వ అధ్యాయము 25వ వచనం, 6వ అధ్యాయము 57వ వచనం, అపోస్తలుల కార్యగ్రంథం 17వ అధ్యాయము 25వ వచనం. ఇవన్నీ కూడా జీవాహారానికి సంబంధించి జీవం గల దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోండి. మోకరించండి, ప్రార్థన చేసుకోండి. దయగల మాత